హాయ్ ఫియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నానండి. ఇది నా స్టైల్లో ఫ్రూట్ సలాడ్. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఫ్రూట్ సలాడ్ కోసం నేను ఒక 1/2 లీటర్ అని పాలు తీసుకున్నానండి. అవి బాగా బాయిల్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ని తీసేసుకొని దాంట్లోకి పాలు వేసేసుకొని బాగా ఉండలేకుండా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఈ పాలల్లోకి వేసేసుకున్నాను. సో ఆ పాలు మొత్తం ఇలా చిక్కబడిపోయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా అంత చక్కెర వేసేసుకోవాలి. ఆ చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనము మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మనకి ఇలా ఇంకా థిక్గా అవుతుంది. నెక్స్ట్ దీంట్లోకి మనం ఏవైతే కావాలో అవి ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ఈ ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే పులుపు ఉన్న ఫ్రూట్స్ అనేవి యాడ్ కండి, టేస్ట్ అస్సలు బాగోదు. అంటే ఇప్పుడు ఆరెంజ్ ఇలాంటివి యాడ్ చేసుకోకండి, ఆ టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో ఆ ఫ్రూట్స్ కాకుండా వేరేవి అన్ని ఫ్రూట్స్ మనకి ఇష్టమైనవన్నీ యాపిల్, పొమగ్రానైట్, గ్రేప్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకొని ఇది బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడం. ఇది చల్లగా తింటే చాలా బాగుంటుందండి. సో అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.